మీరెప్పుడైనా మనం నిలబడిన ఈ భూమి లోపల ఏముందని ఆలోచించారా? మనం ఈ వీడియోలో అసలు భూమి లోపల ఏముందనే విషయాన్ని చూద్దాం. మన భూమిని ప్రధానంగా 4 లేయర్లుగా విభజించవచ్చు. మొదటి లేయర్ క్రస్ట్. అదేనండి మనం నివసించే పొర. ఇది ఒక పలుచని రాతి పెంకులా ఉంటుంది. పర్వతాల దగ్గర 70 కిలోమీటర్లు, సముద్రం దగ్గర కేవలం 5 నుంచి 10 కిలోమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. చాలా సున్నితమైన భాగం ఇది. రెండవ లేయర్ మాంటిల్. క్రస్ట్ కింద దాదాపు 2900 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండేదే మాంటిల్. ఇది గట్టి రాయి లాంటిదే. కానీ లోపల ఉన్న తీవ్ర వేడి మరియు పీడనం వల్ల ఇది చిక్కటి తేనెలాగా చాలా నెమ్మదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నెమ్మది కదలికలే భూమిపై భూకంపాలు, పర్వతాలు నిర్మాణం వంటి పెద్ద మార్పులకు కారణమవుతాయి. మూడవ లేయర్ ఔటర్ కోర్. 2900 కిలోమీటర్ల తర్వాత మనకు ద్రవరూపంలో ఉన్న ఇనుము మరియు నికెల్తో నిండిన ఓ పెద్ద సముద్రం లాంటి పొర కనిపిస్తుంది. ఈ పొర దాదాపు 5150 కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది. ఇక్కడ కరిగిన లోహం నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ కదలికలే మన భూమికి అవసరమైన అయస్కాంత క్షేత్రాన్ని అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తయారు చేస్తుంది. ఈ అయస్కాంత క్షేత్రం ఒక సహజ కవచంలా పనిచేసి సూర్యుడి నుండి వచ్చే హానికరమైన రేడియేషన్ నుండి మనల్ని కాపాడుతుంది. ఇక చివరి లేయర్ అంటే ఇన్నర్ కోర్. భూమికి సరిగ్గా మధ్యలో ఉండేదే ఈ ఇన్నర్ కోర్. ఇది సుమారు 1220 కిలోమీటర్ల వ్యాసార్థంతో ఘనరూపంలో ఉన్న ఒక పెద్ద బంతి. ఇది కూడా ఎక్కువగా ఇనుము మరియు నికెల్తో తయారైనది. బయట ఉన్న బాహ్య కోర్ కరుగుతున్నప్పుడు ఇక్కడ పీడనం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ కేంద్రం గట్టిగా, ఘనంగా ఉంటుంది. ఈ ఘనమైన కోరే బయట ద్రవ కోర్ కదలికలను స్థిరంగా ఉంచి అయస్కాంత క్షేత్రాన్ని బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. చూశారు కదా, పైనున్న గట్టి పెంకు నుండి మధ్యలో ప్రవహించే రాతి వరకు, ఆపై కరిగిన లోహం నుండి కేంద్రంలోని ఘన బంతి వరకు భూమిలో ప్రతి లేయర్ ఒకదానితో ఒకటి కలిసి పనిచేస్తూ మన మొత్తం గ్రహాన్ని నడిపించే ఓ శక్తివంతమైన రహస్య ఇంజనీరింగ్లా పనిచేస్తుంది.